వీధి కుక్కల అల్లరిని ఆపండి అని అధికారులకు విజ్ఞప్తి చేసిన గ్రామస్తులు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం కోనాపూర్ గ్రామంలో వీధి కుక్కల బెడద మరోసారి ఆందోళన కలిగించింది. గ్రామానికి చెందిన మైలు చంద్రయ్య కుమారుడు మనోజ్ ZPHS పాఠశాలలో చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరిన సమయంలో దారిలో ఉన్న వీధి కుక్కలు అతనిపై దాడి చేశాయి. దాడిలో గాయపడిన మనోజ్ను స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది భానుప్రకాష్, నరసింహులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో తిరుగుతున్న కుక్కలను పట్టుకొని షెల్టర్ హోంలకు తరలించాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాది కోనాపూర్ గ్రామం, మండల్ దౌలతాబాద్ జిల్లా సిద్దిపేట. నిన్న షోరీపూర్ కమాన్ కాడ గడిచింది కుక్క ఎంబడవాడి. నిన్న నన్ను గాంధీకి తీసుకుపోయారు, మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు గజ్వేల్కి. మాది కోనాపూర్ గ్రామం, కోనాపూరు దౌలతాబాద్ మండలం. మా కొడుకు ఎంబడవాడి కుక్క బ్యాగ్ వేసుకొని పోతుండగా ఎంబడవాడి స్కూల్కి పోతుండగా బ్యాగ్ వేసుకున్నాగా ఎంబడవాడి మరీ ఖర్చింది. అది కుక్క మరీ మూడగా ఉంది. అది దానికి ఏమైందో, పిచ్చి ఉందా, దానికి ఏముందో తెలియదు. అడిగెళ్ళి మా పిల్లలు ఆపేసి దొరకబట్టి మళ్ళీ మా పిల్లలు అందుకునే వరకు మా ఊరి పిల్లలు ఉండి మాకు ఫోన్ చేస్తే నేను ఎంబడికి పోయి మరి పిల్లలు అందరూ జమ అయ్యి భయపడి బూలు పట్టి ఉరికొచ్చారు. మా కొడుకును అడ్డం పట్టేసి కరిస్తే నేను గవర్నమెంట్ అంబులెన్స్కు ఫోన్ చేయించి అంబులెన్స్లో తీసుకుపోయి గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రాస్తే హైదరాబాద్ ఆడ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆడ ఎట్లా అంటే ట్రీట్మెంట్ రాసి ఇక్కడ గజ్వేల్ నుండి ఆడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ రాసినాక హైదరాబాద్ని అడ్మిట్ చేసుకుంటుంటే ఆడికెళ్ళి కూడా ఎంబడే ప్రెసిజింగ్ చేసి వాళ్ళు ఎంబడే పంపించారు. ఇక దాని గురించి మా పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ అధికారులు చర్య తీసుకొని ఏమన్నా దయచేసి చేస్తారేమన్నా అన్న ఆలోచన మా ఉద్దేశం. అధికారులు చర్య తీసుకొని ఏమన్నా స్పందించి చర్య తీసుకొని ఏమన్నా చేస్తారేమో అని నా ఉద్దేశము. చిన్న పిల్లల కాడికి బూలు పట్టి ఇప్పుడు బయటకు వెళ్తాను భయపడుతున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.